హాయ్ గాయ్స్, నేను మీ హరిపురుషోత్తం. సో ఇవాల్టి మ్యాచ్ ప్రిడిక్షన్ అంటే ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 35-36 ప్రిడిక్షన్ తెలుసుకునే ముందు లెట్స్ ట్రై టు సీ యెస్టర్డేస్ మ్యాచ్ గైస్. సో నిన్న మన ప్రిడిక్షన్ అనుకున్నట్టే ఆర్సీబీ గెలిచింది గైస్. సో అనాలిసిస్లోకి వెళ్ళిపోతే జీటీ బ్యాటింగ్ చేసేటప్పుడు అందరూ ఏమనుకుని ఉంటారంటే జీటీ చాలా బాగా బ్యాటింగ్ చేసింది అండ్ ఆల్సో సాయి 100 రన్స్ చేశాడు, 200+ రన్స్ జీటీ చేసింది. సో జీటీ హ్యాస్ అన్ ఎడ్జ్ అని అందరూ అనుకుని ఉంటారు. బట్ వాట్ దే ఆల్ ఫర్గాట్ వాజ్ ఆర్సీబీకి లీగ్ స్టేజ్లో ఇది లాస్ట్ మ్యాచ్ అనమాట, ఛాంపియన్స్ అయిన తర్వాత సీజన్లో. సో వై వుడ్ దే లూజ్ దిస్ మ్యాచ్? అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ చేస్ మాస్టర్ ఈస్ దేర్. సో అక్కడ ఉన్నాడు చేస్ మాస్టర్. సో ఇన్ని పెట్టుకొని మనము జీటీకి ఎడ్జ్ ఉందని అనుకుంటాం, అది మన తప్పు అవుతుంది గైస్. సో మ్యాచ్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఎస్, జీటీ బ్యాటెడ్ రియలీ వెల్, సాయి ప్లేడ్ రియలీ వెల్. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే డెప్త్ ఓవర్ బౌలింగ్ బై ఆర్సీబీ గైస్. అంటే 18th, 19th, 17th ఓవర్లో మనం చూసుకుంటే దే డిడెంట్ గివ్ ఎనీ రన్స్ అనమాట. 17th ఓవర్లో 4 రన్స్ వచ్చాయి, 18th ఓవర్లో 5 రన్స్ వచ్చాయి అండ్ 19th ఓవర్లో దే గాట్ 8 రన్స్ గైస్. అండ్ 20th ఓవర్ కూడా సలీందార్ ఉండుంటే దట్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. బట్ హీ గాట్ సమ్ మళ్ళీ కాల్ పెయిన్ మళ్ళీ తిరగబెట్టినట్టుంది. సో హీ హ్యాస్ టు లీవ్ ద ఫీల్డ్ అయిపోయింది. కునాల్ పాండ్యా బౌలింగ్ వేశాడు, చాలా తెలివిగా ఒక మంచి బాల్ వేశాడు. నెక్స్ట్ బాల్ ఏదో దెబ్బ తగిలినట్టు కొద్దిగా మ్యాచ్ని స్లో చేశాడు. కానీ బట్ స్టిల్ ఏదైతే గ్లెన్ ఫిలిప్ ప్లేస్లో వచ్చినటువంటి జేసన్ హోల్డర్ ఉన్నాడో తను చాలా బాగా ఆడాడు గైస్. హీ హ్యాస్ మోర్ వాల్యూ అనమాట టు ద టీమ్. సో అందుకని నాకు ఏమనిపించింది అంటే దట్ వాజ్ అ గుడ్ చేంజ్ బై జీటీ గెటింగ్ ఇన్ జేసన్ హోల్డర్ అనిపించింది. అండ్ హీ ప్లేడ్ రియలీ వెల్ ఆల్సో. అండ్ అక్కడ రన్స్ ఎక్కువ వచ్చేసాయి గైస్. బట్ స్టిల్ ఇట్ వాస్ జస్ట్ 200+, కొద్దిగా 205 అంత చేశారు అంతే. సో ఏమైపోయిందంటే ఇట్స్ నాట్ అ బిగ్ స్కోర్ ఇన్ చిన్నస్వామి గైస్, దట్ వీ షుడెంట్ ఫర్గెట్. అండ్ కమింగ్ టు ఆర్సీబీ బ్యాటింగ్ గైస్, సో నిన్న ఏమైపోయిందంటే సాల్ట్ లేడు. సో జేకబ్ వచ్చాడనమాట బ్యాటింగ్కి. సో జేకబ్ ఉన్న కొంతసేపు అయినా కూడా హిస్ స్ట్రోక్ ప్లే వాజ్ రియలీ నైస్. అతను ఒక మంచి టెస్ట్ ప్లేయర్ అవడానికి అయితే 100% ఆస్కారాలు ఉన్నాయి. ఇఫ్ ఎ బ్యాట్స్మెన్ బికమ్స్ ఎ గుడ్ టెస్ట్ ప్లేయర్ హీ కెన్ ప్లే ఎనీ ఫార్మాట్. సో ఈస్ లుకింగ్ రియలీ ప్రామిసింగ్ అనమాట. అండ్ కమింగ్ టు విరాట్ కోహ్లీ, వావ్. అంటే నిన్న ఏమైపోయిందంటే తను బ్యాట్ పట్టుకుంటే ఆ బ్యాట్ తన బాడీలో ఒక పార్ట్ లాగా అనిపించింది అనమాట. అలా తిప్పుతూ ఉన్నాడు బ్యాట్ని. సూపర్బ్ అనమాట. హీ వాజ్ ఆన్ సాంగ్. అంటే హీస్ మైండ్ సెట్ వాస్ టుడే వీఆర్ గోయింగ్ టు విన్ అట్ ఎనీ కాస్ట్ అన్నట్టు ఆడాడు. అండ్ ఆల్సో కమింగ్ టు దేవ్దత్ పాడికల్, హీ ప్లేడ్ అబ్సల్యూట్లీ వెల్ అనమాట. వాట్ అన్ ఎలిగెంట్ బ్యాటింగ్ అసలు. అంటే కొడుతుంటే 6 అలా వెళ్ళిపోయాడు, స్మూత్గా 6 కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. దేవ్దత్ పాడికల్ ఆల్సో ప్లేడ్ రియలీ వెల్. నిన్న కునాల్ పాండ్యా బాల్తో కాంట్రిబ్యూట్ చేయలేకపోయాడు, కానీ బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేశాడు. అంటే లాస్ట్లో ఆర్సీబీని తనే గెలిపించాడు గేస్ దగ్గరుండి. హ్యాట్స్ ఆఫ్ టు కునాల్, ఈజ్ అ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనమాట. అవార్డు ఉంటుంది కదా, తనకే ఇవ్వాలి. అండ్ కమింగ్ టు టుడేస్ మ్యాచ్ ప్రిడిక్షన్, ఫస్ట్ మ్యాచ్లో నేను బిగ్ అప్సెట్ జరుగుతుంది అనుకుంటున్నా. డీసీ ఈజ్ గోయింగ్ టు విన్ ఆన్ కింగ్స్ పంజాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ విల్ విన్ గైస్. సో లెట్స్ సీ.